ఫ్రెండ్స్, ఒకప్పుడు 100 కోట్ల హీరో అంటే బాలీవుడ్ హీరోలే అనుకునేవాళ్ళం. మన టాలీవుడ్ హీరోలు 40-50 కోట్లు సాధిస్తేనే ఘనంగా ఉండేది. కానీ బాహుబలి తర్వాత మన టాలీవుడ్ నెంబర్ 1 హీరోలు 1-2 రోజుల్లోనే 100 కోట్లు సాధించేస్తున్నారు. అలాగే టైర్ 2 హీరోలు కూడా ఇప్పుడు 100 కోట్లు మార్కుని అందుకుంటున్నారు. ఆ మూవీస్ ఏంటి, ఆ హీరోలు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. 2024లో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ 318 కోట్లు సాధించి నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం 132 కోట్లు సాధించి టాప్ 2 ప్లేస్లో నిలిచింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన F2 మూవీ 127 కోట్లు సాధించి టాప్ 3 ప్లేస్లో నిలిచింది. నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ 2 117.85 కోట్లు సాధించి టాప్ 4లో నిలిచింది. నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ 115 కోట్లు సాధించి టాప్ 5లో నిలిచింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన F3 మూవీ 115.70 కోట్లు సాధించి టాప్ 6లో నిలిచింది. సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ 115.50 కోట్లు సాధించి టాప్ 7లోను. అలాగే సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఢిల్లీ స్క్వేరు 113 కోట్లు సాధించి టాప్ 8లోను. ఇంకా సాయి ధరమ్ తేజ్ నటించిన వీరూపాక్ష 105 కోట్లు సాధించి టాప్ 9లోను. వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ 100 కోట్లు సాధించి టాప్ 10లోనూ ఉన్నాయి. ఇలా 100 కోట్లు సాధించిన టాప్ 2 హీరోలు వీళ్ళే. ఇక ముందు టాప్ 2 హీరోల్లో ఏ మూవీస్తో ఈ లిస్ట్లోకి ఏవే మూవీలు వస్తాయో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.